వెల్కమ్ టు ఎన్ఆర్ఐ వారధి టీవీ. ఓపీటీ ప్రోగ్రామ్ టర్మినేట్ చేయాలని చెప్పి పాల్ గోసర్ అనే కాంగ్రెస్మెన్ హౌస్లో ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి చాంద్ పర్వతనేని గారు ఉన్నారు. చాంద్ గారు నమస్కారం అండి. నమస్తే కృష్ణ గారు అండ్ నమస్తే ఆల్ వారధి టీవీ వ్యూవర్. చాంద్ గారు, చూస్తున్నాం ఈ కాంగ్రెస్మెన్ ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు ఒకటి రకరకాలుగా బయట న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటండి అసలు ఓవరాల్గా దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సో ఈ ఓపీటీ ప్రోగ్రామ్ వల్ల చాలా మంది యుఎస్ సిటిజన్స్ వాళ్ళకి జాబులు పోతున్నాయి అనేది ఒక ఒక వాదన, ఒక ఆర్గ్యుమెంట్ అయితే నడుస్తుంది చాలా రోజుల నుంచి. సో అయితే ఇన్ రెస్పాన్స్ టు దట్ అయితే ఏం జరిగిందంటే మార్చ్ 25th, అంటే జస్ట్ లాస్ట్ గోసర్, హీఈస్ అ కాంగ్రెస్. సో ఈ పాల్ గోసర్ అనే కాంగ్రెస్ మెన్ ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో అయితే ఆ బిల్ దాంట్లో ఐ థింక్ ద సమ్మరీ ఆఫ్ ద బిల్ ఇస్ the bill is called HR 2315. HR అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సో ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో బిల్ ఇంట్రడ్యూస్ చేస్తామంటే ఏమీ లేదండి, బిల్ డ్రాఫ్ట్ చేయాలి కాంగ్రెస్ మెన్, డ్రాఫ్ట్ చేసి ప్రవేశపెడుతున్నారు అంతే. సో ఆ బిల్లులో కీ సేలియంట్ పాయింట్స్ ఏంటంటే ఈ ఓపీటీ ప్రోగ్రామ్ లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, సో ఓపీటీ ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేస్తారు. స్టడీస్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళకి 1 year నుంచి 3 years వరకు, కొందరికి 1 year వస్తుంది, కొందరికి 3 years వస్తుంది. సో 1 to 3 years ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అనేది ఇస్తున్నారు అనమాట గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అనేది అది ఇవ్వకూడదు, దాన్ని కంప్లీట్ గా రద్దు చేయాలి, దాన్ని టర్మినేట్ చేయాలి. అది ద గోల్ ఆఫ్ ద బిల్ అనమాట. అయితే దానికి ఆయన కొన్ని రీజన్స్ ఇచ్చారు. ఆ రీజన్స్ ఏంటంటే యుఎస్ ఈ లేబర్ మార్కెట్ లో జనరల్గా ఏమవుతుందంటే అందరూ ఫెడరల్ ట్యాక్స్లు కట్టాలి. ఎంప్లాయర్స్ ఈ ఫికా ట్యాక్సెస్ అండ్ మెడికేర్ ట్యాక్సెస్, ఇలాంటివి సోషల్ సెక్యూరిటీ ట్యాక్సెస్, ఇలాంటి ట్యాక్సెస్ కట్టాలి. అయితే ఒక క్లాజ్ ఉందన్నమాట. ఏంటంటే ఈ ఓపీటీలో ఉన్న స్టూడెంట్స్ కి వాళ్ళు బికాస్ ఏంటంటే వాళ్ళకు ఉన్న కొన్ని ట్యాక్స్ ట్రీటీస్, వాళ్ళకి ఉన్న కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు ఈ ట్యాక్సెస్ కట్ అవసరం లేదు. సో ఎంప్లాయర్ జనరల్గా ఏమవుతుందంటే ప్రతి ఎంప్లాయర్ ఇఫ్ దర్ హైరింగ్ యూఎస్ సిటిజన్ ఆర్ హైరింగ్ సంబడి ఆన్ H1B, వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళు ఆ ఎంప్లాయర్ ట్యాక్సెస్ అనేవి కట్టాలి, ఈ పేరోల్ ట్యాక్సెస్ అనేవి. ఓపీటీ ప్రోగ్రామ్ లో ఈ పేరోల్ ట్యాక్సెస్ కట్ అవసరం లేదు, ఫెడరల్ ట్యాక్సెస్ ఉండవు. సో దానివల్ల ఈ కాంగ్రెస్ మెన్ ఆర్గ్యుమెంట్ వాట్ ఈస్ ఆర్గ్యూయింగ్ ఇస్, దీనివల్ల ఎంప్లాయర్స్ కి ఇలా ఓపీటీ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటాం, ఇట్ బికమ్స్ వెరీ చీపర్. ఎందుకంటే ట్యాక్సెస్ కట్టట్లేదు, పేరోల్ ట్యాక్సెస్ అఫీషియల్ గా లీగల్ గా కట్ అవసరం లేదు ఓపీటీ ఎంప్లాయీస్ కి. సో దానివల్ల ఎప్పుడైతే వీళ్ళని హైర్ చేసుకుంటాం వల్ల ద లేబర్ ఇస్ చీప్ టు హైర్ దీస్ ఎంప్లాయీస్, ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇవన్నీ దీస్ ఆర్ వెరీ హై స్కిల్ జాబ్స్. ఎందుకంటే ఇప్పుడు ఓపీటీ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ ఐదర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ, 3 years ఓపీటీ అంటే స్టెమ్ ఫీల్డ్స్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. సో దీస్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ఇలాంటి హైలీ స్పెషలైజ్డ్ జాబ్స్, ఈ స్పెషలైజ్డ్ జాబ్స్ లో వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే ఒక 10 to 15% ద కాస్ట్ బికమ్స్ చీపర్ ఇఫ్ అ కంపెనీ హైర్స్ ఓపీటీ ఎంప్లాయీస్. అది ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఆ ఆర్గ్యుమెంట్ బేస్ చేసుకుని దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ అ బిల్ అండ్ సేయింగ్ దిస్ OPT ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఇట్ షుడ్ టర్మినేట్, ఇట్ షుడ్ స్టాప్. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ ఉంది కంట్రీ మీద అని ఆ రీజన్ మీద ఆయన బిల్ ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు వరకు ఏం జరిగిందంటే జస్ట్ బిల్ ఇంట్రడ్యూస్ మాత్రమే చేశారు, దానికి చాలా స్టెప్స్ ఉన్నాయండి అది పాస్ అవ్వాలంటే. అందుకోసం ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్ ఏంటంటే జస్ట్ రీసెంట్లీ ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. జనరల్గా ఇక్కడ చాలా యూనివర్సిటీలో చూసుకుంటే ఏషియన్ ఆరిజిన్ ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ. స్టూడెంట్స్ నుంచి వచ్చే ఫండ్ కూడా చాలా పెద్ద ఫండ్ అది. సో ఇవన్నీ చూస్తా కూడా ఈ టైప్ ఆఫ్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయాలని అనేది చూస్తున్నప్పుడు ముందు ఇంకా ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా? షూర్ అండి, డెఫినెట్లీ. ఏంటంటే రెట్రిక్ అయితే ఉందండి. ఇప్పుడు ఇలా ఓపీటీ ఎంప్లాయీస్ వల్ల లేబర్ మార్కెట్ లో ఇంపాక్ట్ ఉంది, ఈ ఓపీటీ ప్రోగ్రామ్ లో ఫ్రాడ్ ఉంది అనే రెట్రిక్, దట్ రెట్రిక్ ఇస్ డెఫినెట్లీ అవుట్ దేర్. సో దానివల్ల ఏంటంటే ఇంకా బిల్స్ ప్రవేశపెట్టచ్చు, మనం ఇవి వింటానే ఉంటాం. అంటే ఈ లా సూట్స్ ఇలాంటివి, దీస్ ఆర్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా జరిగినాయి, 2019-20 కూడా జరిగినాయి. ఓకే. సో బట్ అగైన్ ద అదర్ థింగ్ ఇస్ స్టూడెంట్స్, అంటే ఇప్పుడు ఇలా ఫారెన్ స్టూడెంట్స్ వచ్చి యూఎస్ లో చదువుకుంటాం వల్ల దే ఆర్ బెనిఫిటింగ్ యూఎస్ ఆల్సో లాట్. ఎందుకంటే దే పే అ లాట్ ఆఫ్ ఫీజ్. సో యూనివర్సిటీస్ కి దే ఆర్ మేకింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్టూడెంట్స్ వల్ల. సో ఎప్పుడైతే ఈ ఓపీటీ ప్రోగ్రామ్ ఉందో, దిస్ ప్రోగ్రామ్ మేక్స్ ద కంట్రీ వెరీ వెరీ అట్రాక్టివ్. ఎందుకంటే చదువుకున్న తర్వాత దే ఆర్ గెటింగ్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే యుఎస్ ఈస్ ది బెస్ట్ కంట్రీ టెక్నాలజికల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో టెక్నాలజికల్ అంటే ఐటీ ఫీల్డ్స్ లో కనుక ఎక్స్పీరియన్స్ కావాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్స్ లో ఎక్స్పీరియన్స్ కావాలి అంటే దెర్ ఇస్ నో అదర్ కంట్రీ బెటర్ దెన్ యూఎస్ టు గెట్ ఎక్స్పీరియన్స్. మన ఈ ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఫారెన్ స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసుకుంటాకి ఓపీటీ ప్లేస్ అ వెరీ బిగ్ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే ద స్టూడెంట్స్ వెన్ దే సీ దిస్ ఓపీటీ ప్రోగ్రామ్, స్టడీస్ అయిపోయిన తర్వాత ఇలా మనం వర్క్ చేసుకుని ఎక్స్పీరియన్స్ గెయిన్ అవ్వచ్చు. అంటే ద వెరీ ఫ్యాక్ట్ దట్ యూ కెన్ గెయిన్ ఎక్స్పీరియన్స్ త్రూ వర్క్ ప్రోగ్రామ్,
దట్ మేక్స్ దిస్ ఎంటైర్ F1 వీసా వెరీ అట్రాక్టివ్. సో ఈ రెట్రిక్ ఎక్కువయ్యి ఇలాంటివి వస్తే ఏమవుతుందంటే, ఐ థింక్ వాట్ వుడ్ హ్యాపన్ ఇస్ ఇట్ విల్ డిస్కరేజ్ ఫారెన్ స్టూడెంట్స్. అంటే రేపు అవును. రాబోయే స్టూడెంట్స్ ని ఇట్ విల్ డెఫినెట్లీ డిస్కరేజ్ దెమ్. అవును. అది ఓవరాల్ ఏమవుతుందంటే రిపుల్ ఎఫెక్ట్ దట్ విల్ ఇంపాక్ట్ ద యూనివర్సిటీస్ కి వచ్చే మనీ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ రీసెర్చ్. సో ఈ ఫండ్స్ అన్ని ఆగిపోతాయి. సో డెఫినెట్లీ ఏంటంటే ఈ రెట్రిక్ ఎక్కువైతే మాత్రం ఐ కుడ్ సీ సమ్. అవును చాంద్ గారు, ఆల్రెడీ డిస్కషన్ చాలా పేజెస్లో చూస్తున్నాం కూడా. ఆల్టర్నేటివ్ కంట్రీస్ ఏమున్నాయి బయటకు వెళ్ళడానికి, ఈ సిచ్యువేషన్స్ ఉంటే ముందు ముందు ఇంకా ఇబ్బందులే ఉంటాయి అనే మైండ్ సెట్ డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా. థ్యాంక్ యూ చాంద్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. అసలు ఈ బిల్ ఎంతవరకు పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి? పాల్ గోసర్ సేమ్ కాంగ్రెస్ మ్యాన్ 2019 లో కూడా ఒకసారి ఇదే బిల్ ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇలాంటి సిమిలర్ బిల్ ని. సో జనరల్ గా సైకిల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి 2 బాడీస్ ఉంటాయండి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనెట్. బిల్ అనేది ఎక్కడైనా పెట్టచ్చు. సో ఇప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అయితే హౌస్ లో పెడతారు, అదే సెనేటర్స్ అయితే సెనెట్ లో పెడతారు. సో బిల్ డ్రాఫ్ట్ అయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తారు. అది జరిగింది. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కమిటీకి వెళ్ళాలి. ఆ కమిటీ వాళ్ళకి నచ్చితే సబ్ కమిటీకి పంపిస్తారు. సబ్ కమిటీలో చాలా బిల్స్ ఏమవుతాయంటే ఆగిపోతాయి. సో 2019 లో ఇదే కాంగ్రెస్ మెన్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు సబ్ కమిటీలో ఆపేశారు దాన్ని. అసలు ఓటింగ్ కూడా వెళ్ళలేదు. అది ఓటింగ్ వెళ్ళక ముందే సబ్ కమిటీలో ఆగిపోయింది. సబ్ కమిటీలో కూడా వాళ్ళకి నచ్చితే అప్పుడు ఓటింగ్ కి వెళ్తుంది. ఓటింగ్ కి వెళ్ళింది అనుకోండి, అది గనక ఓటింగ్ లో సక్సెస్ఫుల్ అయితే అప్పుడు ఆ బిల్ వేరే ప్లేస్ కి వెళ్తుంది. అంటే హౌస్ నుంచి సెనెట్ కి వెళ్ళాలి. సెనెట్. సో ఇదే ప్రాసెస్ మళ్ళీ సెనెట్ లో ఉంటుంది. సో హౌస్ ఒప్పుకోవాలి, సెనెట్ ఒప్పుకోవాలి, ఈ ఇద్దరు ఒప్పుకుంటే ప్రెసిడెంట్ ఒప్పుకోవాలి. సో ఇది చాలా హ్యూజ్ ప్రాసెస్ అనమాట. సో లాస్ట్ టైం when ప్రెసిడెంట్ ట్రంప్ వాజ్ ఇన్ పవర్, సబ్ కమిటీలో ఆగిపోయింది బిల్ ఇది. సో ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ క్రాస్ ద కమిటీ స్టేజ్. అసలు ఓటింగ్ కూడా వెళ్తుందని గ్యారంటీ లేదండి. ఇది కమిటీ స్టేజ్ లోనే ఆగిపోయే ఛాన్స్ ఉంది. సో నేనైతే అసలు అంటే ఎవ్రీబడి ఆర్ సేయింగ్ లైక్ దెర్ ఇస్ లైక్ నో ఛాన్స్. అంటే అసలు ఇది చాలా రిలేటివ్లీ చాలా హై ఛాన్స్ ఉన్న బిల్ కూడా కాదు ఇది. ఐ డోంట్ ఈవెన్ థింక్ ఇట్ విల్ పాస్. బిల్స్ చాలా బిల్స్ పెడతారండి, చాలా బిల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి, చాలా బిల్స్ ఆగిపోతాయి, అసలు ముందుకు కూడా వెళ్ళకుండా ఆగిపోతాయి. దిస్ ఇస్ మోర్ దెన్ లైక్లీ దట్ కైండ్ ఆఫ్ అ బిల్. బట్ ఏంటంటే మనం ఇప్పుడు స్టూడెంట్స్ ఇదంతా రెట్రిక్ వింటున్నాం కనుక ఏంటంటే అది భయపడి ఐ థింక్ కొంచెం పబ్లిసైజ్ అయింది. యా అంతే చాంద్ గారు, మీతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం అదర్ ఇష్యూస్ వల్ల కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ అవ్వటం, డిస్కషన్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ చాంద్ గారు. మీరు చెప్పినట్టు ఇది ముందుకు వెళ్ళదని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం చాంద్ గారు.